హలో మచ్చా, ఎస్క్యూఎల్లో వ్యూస్ గురించి తెలుసుకుందాం సరేనా. వ్యూస్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఏ వర్చువల్ టేబుల్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక లార్జ్ స్ప్రెడ్షీట్ ఉందనుకో, ఆ లార్జ్ స్ప్రెడ్షీట్లో చాలా ఫుల్ డేటా ఉంది. కాకపోతే నీకు మాత్రం కొన్ని వాల్యూస్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నావు, కొన్ని కాలమ్స్ కొన్ని వాల్యూస్ మాత్రమే చూద్దాం అనుకుంటున్నావు. కాకపోతే నీకు ఆ షీట్ మొత్తం బాగా కాంప్లెక్స్ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నీకు కావాల్సిన డేటా మాత్రమే, అంటే నీకు కావాల్సిన కాలమ్స్ని మాత్రమే ఒక వ్యూస్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ నువ్వు మొత్తం డేటా అంటే మొత్తం స్ప్రెడ్షీట్ని చూడకుండా జస్ట్ నీకు కావాల్సిన వ్యూస్ని మాత్రం, అంటే నీకు కావాల్సిన రోస్ని మాత్రమే చూస్తావు. ఈ వ్యూస్ క్రియేట్ చేయడం వల్ల నీకు కావాల్సిన డేటాని సింపుల్గా అనిపిస్తుంది. అండ్ ఎవరన్నా అందరూ ఫుల్ లార్జ్ డేటాని చూడొద్దు అనుకుంటే హైడ్ చేసినట్టు ఉంటుంది, అంటే డేటా సెక్యూరిటీ ఉంటుంది జస్ట్ వ్యూస్ క్రియేట్ చేయడం వల్ల. మరి వ్యూస్ క్రియేట్ చేయడం ఎలా అంటావా, జస్ట్ సింపుల్. మనం డేటాబేస్ని టేబుల్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో వ్యూస్ క్రియేట్ చేయడం కూడా అంతే. జస్ట్ క్రియేట్ అనే కీవర్డ్ ఇచ్చేసి వ్యూ నేమ్ ఇస్తాం. వ్యూ నేమ్ ఇచ్చేసి మనకు ఇప్పుడు టేబుల్లో నుండి సపరేట్ అంటే కొన్ని స్పెసిఫిక్ కాలమ్స్ కావాలి కదా, ఆ కాలమ్స్ ఏమి అనేటి